ఒకసారి మనం ఈ ఫిగర్ చూద్దాం. స్ప్లైన్స్ అంటే ఇవి మనం గేర్ బాక్స్లలో చూస్తే కన్నా మోటార్ సైకిల్ ఇప్పినప్పుడు కానీ లేకపోతే పెద్ద పెద్ద మిషన్లు ఏమన్నా ఇప్పినప్పుడు ఈ స్ప్లైన్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. సో వీటిలను మనము గేర్ బాక్స్లలో చూడొచ్చు అనమాట. స్ప్లైన్స్ అంటే గేర్ వీల్కు అంటే హబ్బు లోపల ఈ ఏదైతే ఈ షాఫ్ట్ మీద కటింగ్స్ ఉన్నాయో హబ్బు లోపల కూడా సేమ్ అదే మాదిరిగా కట్ చేసి ఉంటారు. వాటిలను స్ప్లైన్స్ అంటారు. వీటిలను ఎక్కువ ఈ గేర్ వీళ్ళల్లో ఎక్కువ ఉపయోగపడేది. ఈ షాఫ్ట్కు ఏ విధంగా అయితే 1 2 3 4 5 6 7 8 పళ్ళు ఉన్నాయో అట్లనే దీంట్లో కూడా 1 2 3 4 5 6 7 8 పళ్ళు దీనికి కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా దీని లోపల కూర్చోబెట్టడానికి ఈ స్ప్లైన్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఈ స్ప్లైన్స్ డైరెక్ట్గా కీల కంటే కూడా ఎక్కువ శక్తితోటి బాగా పనిచేసే విధంగా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్ప్లైన్స్ మనకు దీంట్లో సరైటెడ్ షాఫ్ట్ అనేది ఇది ఎక్కడ చూస్తామంటే మనం కిక్ రాడ్ను కన్నా మోటార్ సైకిల్ యొక్క కిక్ రాడ్ను కన్నా ఒకసారి ఊడిది చూస్తే సన్న గీతలు ఉంటాయి నర్లింగ్ లాగా. వాటిలను మనము సరైటెడ్ షాఫ్ట్స్ అని చెప్తాము. ఇవి కిక్ రాడ్కే కాదు ఇంకా లోపల కొన్ని భాగాలలో కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. దీనిలో నర్లింగ్ అనే స్ట్రైట్ నర్లింగ్ అని చెప్పి అన్నీ లేదు. ఇది సరైటెడ్స్ అంటారనమాట వీటిలను. ఇది ఎక్కువగా కిక్ రాడ్లకు ఇంకా ఇట్లా గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఎక్కడ వచ్చినాడు ఇది స్ప్లైన్స్ ఇక్కడ ఉంది కదా. Splines are ridges or teeth on the drive shaft that mesh with grooves in a meeting pieces and transfer torque to it, maintaining the angular correspondence between them. అంటే ఇవి ఎక్కువగా షాఫ్ట్ మీద పళ్ళలాగా లోపల అంటే హబ్బు యొక్క లోపల లేకపోతే గేర్ వీల్ యొక్క లోపల ఈ స్ప్లైన్స్ ఇంటర్నల్ స్ప్లైన్స్ కూడా కట్ చేసి ఉంటారు అనమాట. పళ్ళు అంటే టీత్లా గేర్ వీల్ యొక్క టీత్ ఏ విధంగా ఉంటాయో అట్లనే గేర్ వీల్కి వచ్చేసి మనకు దండిగా టీత్స్ కనబడతాయి. కానీ ఈ స్ప్లైన్స్కి వచ్చేసి దండిగా ఉండవు. కేవలం 4 కానీ 6 కానీ 8 కానీ అట్లా ఉంటాయి అన్నమాట. సో అట్లా తక్కువగా ఉంటాయి పళ్ళు. ఈ చిన్న డయామీటర్లకే ఎక్కువ ఉంటాయి అన్నమాట. స్ప్లైన్స్ ఎక్కువ చిన్న డయామీటర్ల మీద ఉంటాయి. గేర్ వీల్ అయితే పెద్ద పెద్ద డయామీటర్లో గేర్ వీల్ అంటే పళ్ళు కట్ చేసి ఉంటారు. దీంట్లో కేవలం షాఫ్ట్ల మీదనే షాఫ్ట్ అనేది చిన్నగానే ఉంటాయి. దాని మీద గేర్ వీల్ కూర్చుంటాయి కాబట్టి షాఫ్ట్లు ఎప్పుడు చిన్నగా ఉంటాయి కాబట్టి పెద్ద ఎక్కువ నెంబర్ ఆఫ్ టీత్స్ కట్ చేయడానికి తక్కువ పళ్ళే కట్ చేసుకుంటారు కాబట్టి ఈ స్ప్లైన్స్ అనేటివి 4 6 లేకపోతే 8 లేకపోతే అంతే 8 కంటే ఎక్కువ ఉండవు అంతే ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా కట్ చేసి ఉంటారనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ టీత్ ఆన్ డ్రైవ్ షాఫ్ట్ దట్ మెష్ విత్ గ్రూవ్స్ ఇన్ ఏ మెట్టింగ్ పీస్ అండ్ ట్రాన్స్ఫర్ టార్క్ టు ఇట్. ఎక్కడైతే మనం ఆ మెట్టింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్లో మెష్ చేసిన తర్వాత ఇది ఎక్కువ శక్తితో ఎక్కువ పవర్తో లేకపోతే ఎక్కువ టార్క్ తీసుకొని ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది. మెట్టింగ్ ఇన్ ద యాంగులర్ కరస్పాండెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఆ స్ప్లైన్స్ అనేటివి చక్కగా ఉండవు, కొంచెం టేపర్గా ఉంటాయి. అంటే పళ్ళు గేర్ వీల్ యొక్క పళ్ళు ఏ విధంగా టేపర్గా ఉంటాయి అట్లా ఈ స్ప్లైన్స్ కూడా కొంచెం యాంగులర్ షేప్లో కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్టర్నేటివ్ టు స్ప్లైన్ ఈస్ ఏ కీవే అండ్ కీ. ఒకవేళ స్ప్లైన్స్కి బదులుగా మనము కీవేలను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అంటే కీవేలు ఏ విధంగా అయితే ఉపయోగపడుతూ ఉంటాయో అంటే కీవేలు వచ్చేసి మనకు కేవలం తక్కువ ట్రాన్స్మిషన్లో ఒకటే పర్పస్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇలా స్ప్లైన్స్ వచ్చేసి మనకు స్పీడ్స్ పెరగడానికి స్పీడ్స్ తగ్గడానికి స్లైడ్ కావడానికి ఎక్కువగా అంటే షాఫ్ట్ మీద గేర్ వీల్ ఏవైతే ఉంటాయో లేకపోతే పుల్లీలు ఏవైతే ఉంటాయో లేకపోతే హబ్బులు ఏవైతే ఉంటాయో అవి అటు ఇటు జరపడానికి అంటే స్పీడ్స్ రేంజ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అనుకూలంగా ఈ స్ప్లైన్స్ అనేటివి ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా స్ప్లైన్డ్ షాఫ్ట్ అండ్ సరైటెడ్ షాఫ్ట్ చూద్దాం దీని గురించి ఏం చెప్తున్నాడు. స్ప్లైన్డ్ షాఫ్ట్స్ అలాంగ్ విత్ స్ప్లైన్డ్ హబ్స్ ఆర్ యూజ్డ్ పార్షియల్లీ ఇన్ ద మోటార్ ఇండస్ట్రీ. అర్థమైంది కదా. మోటార్ ఇండస్ట్రీ అంటే మోటార్లు ఎక్కడైతే ఎక్కువ తయారు చేస్తూ ఉంటారో. మోటార్లు అంటే ఏంటి? డీజిల్ మోటార్లు, పెట్రోల్ ఇంజన్లు, డీజిల్ ఇంజన్లు వాటిలోనే మోటార్. ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మోటార్కు ఇంజన్కు తేడా. మోటార్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్తో రన్ అయ్యేటివన్నీ ఎలక్ట్రిక్ మోటార్స్. ఏవైతే డీజిల్తో, పెట్రోల్తో, కిరోసిన్తో అంటే ఆయిల్లతో
పనిచేస్తూ ఉంటాయి. అవి ఇంజన్స్, డీజిల్ ఇంజిన్ అంటాం కదా, మన చేలల్లో ఉపయోగిస్తూ ఉంటారు నీళ్లు తోడుకోవడానికి. అది డీజిల్ ఇంజన్, అది ఇంజన్, ఇది మోటార్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్కువ మోటార్ ఇండస్ట్రీస్లలో ఈ స్ప్లైన్స్ అనేటివి, షాఫ్ట్స్ అనేటివి, సరైటెడ్ షాఫ్ట్స్ అనేటివి ఎక్కువ ఉపయోగిస్తారు అంటున్నాడు. ది స్ప్లైన్డ్ హబ్ కెన్ ఆల్సో స్లైడ్ అలాంగ్ ద షాఫ్ట్. ఈ ఏదైతే స్ప్లైన్డ్ ఇంటర్నల్గా కలిగినటువంటి హబ్ ఏదైతే ఉంటుందో ఆ హబ్ అనేది ఈ స్ప్లైన్డ్ షాఫ్ట్ మీద అటు ఇటు మూవ్ కావడానికి, స్లైడ్ కావాలంటే అటు ఇటు మూవ్ కావడానికి, జరగడానికి. అంటే స్పీడ్ రేంజ్ తక్కువ రేంజ్ అంటే ఫస్ట్ గేర్లో వేసినప్పుడు ఇంకొక గేర్లో మెష్ అయి ఉంటుంది. ఎక్కువ స్పీడ్లో పోవాలంటే కన్నా చిన్న గేర్లోకి షిఫ్ట్ కావాలి కాబట్టి ఇంకొక గేర్లోకి షిఫ్ట్ అవుతుంది. అట్లా షిఫ్ట్ కావడానికి, స్లైడ్ కావడానికి, కదలడానికి అనుకూలంగా ఉండేదానికి ఈ స్ప్లైన్ షాఫ్ట్, ఈ సరైటెడ్ షాఫ్ట్స్ అనేటివి ఎక్కువ ఉపయోగిస్తారనమాట. సరైటెడ్ అనేది మనకు షిఫ్ట్ కావడానికి ఉపయోగపడదేమో కానీ స్ప్లైన్డ్ షాఫ్ట్ మాత్రం ఎక్కువగా షిఫ్ట్ చేసుకోవడానికి, స్లైడ్ కావడానికే ఎక్కువ ఉపయోగపడుతుంది. వేరెవర్ నెసరీ, ఎక్కడైతే అవసరమో అక్కడ దాన్ని గేర్ను అటు ఇటు మనం మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత యూజ్డ్ వేల్ ఫిక్సింగ్ చేంజింగ్ గేర్స్ ఇన్ ఏ లేత్ అండ్ హెవీ డ్యూటీ డ్రిల్లింగ్ మిషన్స్. ఇక్కడ మనం టూల్ రూమ్లో మనము లేత్ మిషన్లలో, డ్రిల్లింగ్ మిషన్లలో ఈ గేర్లను చూడవచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ మనం మోటార్ సైకిల్ తోలుతుంటాం కాబట్టి మోటార్ సైకిళ్ళలో కూడా వీటిని బాగా గమనించవచ్చు. ఇన్ సర్టైన్ అసెంబ్లీస్ సరైటెడ్ షాఫ్ట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్. అట్లనే సరైటెడ్ షాఫ్ట్స్ కూడా మనము పవర్ ట్రాన్స్మిషన్లలో ఉపయోగించుకోవచ్చు కొన్నిసార్లు. ఇన్ సర్టైన్ అసెంబ్లీస్, కొన్ని రకాల అసెంబ్లీస్లలో సరైటెడ్ షాఫ్ట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్. సరైటెడ్ షాఫ్ట్స్ని కూడా మనము పవర్ ట్రాన్స్మిషన్కి ఉపయోగించుకోవచ్చు, కాకపోతే దాని మీద స్లైడింగ్ అవడానికి కొంచెం ఇబ్బంది. తర్వాత పెగ్ ఫెదర్ కీ. పెగ్ అంటే ఏంది, ఒక చిన్న ముక్క లాంటిది. ఇట్ ఈజ్ ఏ ప్యారలల్ రెక్టాంగులర్ కీ హ్యావింగ్ ఏ రౌండ్ పెగ్, రౌండ్గా ఉన్నటువంటి పెగ్, అండ్ ద సెంటర్ ఆర్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద కీ ఫేస్. ఇక్కడ పెగ్ అనేది ఎట్టుంటుందంటే ప్యారల్గా రెక్టాంగులర్ షేప్లో ఉండి ఒక అంచు వచ్చేసి మనకు రౌండ్గా తయారు చేసి ఉంటారు. అట్ ద సెంటర్ ఆర్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద కీ ఫేస్ ద పెగ్ విల్ ఫిట్స్ ఇన్ టు ద హోల్ ఆఫ్ ద షాఫ్ట్ ఆర్ స్టేషనరీ మెంబర్ ఆఫ్ ఏ యూనిట్ అసెంబ్లీ టు ప్రివెంట్ ద స్లైడింగ్ ఆఫ్ ద కీ. ఇప్పుడు ఇది రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి కీ అనమాట, పెగ్ కీ. దీనికి మధ్యలో ఒక పెగ్ అంటే ఏమంటారు, చిన్న పిన్ను లాంటిది అనుకోండి. ఇది ఎక్కువ మనం ఎక్కడ గమనించవచ్చు అంటే లేత్ యొక్క టైల్ స్టాక్లో స్పిండిల్ను తీసిన తర్వాత టైల్ స్టాక్లో ఉండే స్పిండిల్ కింది భాగంలో కీవే ఉంటుంది. ఆ కీవేలో కూర్చున్నటువంటి కీ వచ్చేసి ఇదే మాదిరి ఉంటుంది. ఇది టైల్ స్టాక్లో ఉన్నటువంటి కీవేని ఒకసారి ఊడిది చూసుకున్నా చూసుకోవచ్చు. దీన్ని పెగ్ కీ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది ఆ కీవేలోనే ఒక చిన్న రంధ్రం చేసి ఉంటారు, హోల్ వేసి ఉంటారు. ఆ హోల్లో ఈ పెగ్ అనేది కూర్చుంటుంది. ఆ కూర్చున్న తర్వాత ఏదైతే స్పిండిల్ ఉంటుందో, స్పిండిల్లో కీవే ఉంటుందో దాంట్లో ఇది ఈజీగా కీవేలో కూర్చోడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ పెగ్ ఫెదర్ కీ ఈజ్ యూజ్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద టైల్ స్టాక్ యొక్క బాటమ్ పోర్షన్లో ఉంటున్నాడు. దేంట్లో బాటమ్ పోర్షన్ ఆఫ్ ద టైల్ స్టాక్ బ్యారెల్ టు ప్రివెంట్ ద బ్యారెల్ ఫ్రమ్ రొటేషన్. బ్యారెల్ అనేది మనం డ్రిల్లింగ్ వేసేటప్పుడు తిరుగుతూ ఉంటుంది కదా, దాంతోపాటు తిరగకుండా ఈ పెగ్ ఫెదర్ కీ అనేది స్పిండిల్ను లేకపోతే బ్యారెల్ను పట్టుకొని అంటే కదలనీయకుండా కూర్చొని ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఇన్ డ్రిల్లింగ్ మిషన్. స్పిండిల్ వేల్ మూవ్స్ అలాంగ్ విత్ క్వీల్ అంటే ఏంది, పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది కదా డ్రిల్లింగ్ మిషన్లో నుంచి, స్పిండిల్లో నుంచి. ఆ తిరిగేటువంటి ప్రాంతంలో క్వీల్ అనేది ఒక భాగం ఉంటుంది. ఆ భాగంలో డ్రిల్ బిట్ ఫ్రీగా తిరగడానికి అనుకూలంగా ఉంటుంది. దాంట్లో ఇలాంటి పెగ్ ఫెదర్ కీని ఉపయోగించుంటారు అనమాట. when the spindle in rotation. Some of the key dimensions as per IS is given in table 1, 2 and 4. కీ పుల్లర్ అంటే కీలను బయటికి తీసుకోవడానికి, అంటే కీవేలలో ఉన్నటువంటి కీలు ఒకవేళ బయటికి రాకపోతే దాన్ని ఊడి తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనం. కీ పుల్లర్ అంటే గేర్ పుల్లర్ లాంటిది అనుకోండి. ది కీ పుల్లర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద షేఫ్ రిమూవల్ ఆఫ్ కీస్
ఫ్రమ్ ద షాఫ్ట్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ మిషన్, మోటార్, బ్లోయర్, కంప్రెసర్ ఎక్సెట్రా. అంటే ఈ మిషన్లలో ఎట్లాంటి మిషన్లలోనే కూడా ఈ కీవేలో కనుక కూర్చొని ఉంటే వాటిని జాగ్రత్తగా బయటికి తీసుకోవడానికి ఈ కీ పుల్లర్లు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ద కీస్ ఫ్రమ్ 5 mm to 35 mm విడ్త్. జనరల్గా 5 mm విడుతున్నటువంటి కీవేస్ నుంచి 35 mm విడుతున్నటువంటి కీవేస్ను, ఆ కీలను బయటికి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఈ కీ పుల్లర్ను ఉపయోగించినప్పుడు అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి? సేఫ్ అండ్ ఫాస్ట్ రిమూవల్, తొందరగా తీసేసుకోవచ్చు, జాగ్రత్తగా అంటే ఆ కీ పాడైపోకుండా జాగ్రత్తగా తీసేసుకోవచ్చు. పర్పెండిక్యులర్ రిమూవల్, అంటే అది పర్పెండిక్యులర్గా ఏదైతే ఒక పద్ధతిలో ఉంటాయో అలా ఉన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. నో డ్యామేజ్ టు ద షాఫ్ట్ అండ్ షాఫ్ట్కు కీస్కు ఎలాంటి ప్రమాదం జరగకుండా తీసుకోవచ్చు. అంటే సేఫ్ సైడే కదా. సేవ్స్ టైమ్ అండ్ లేబర్ కాస్ట్, అంటే టైం సేవ్ అవుతుంది, లేబర్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు. తర్వాత ఈజీ టు యూజ్, ఇట్లా ఎంత తేలిగ్గా ఉపయోగించుకోవచ్చు అంటే టర్న్ వీల్ ఏ టు మూవ్ ద జాస్ 1 అప్ ఆర్ డౌన్ సో దట్ దే ఆర్ అలైన్డ్ విత్ హౌసింగ్. సరే, ఇక్కడ బొమ్మ ఏమన్నా చూపించినాడు చూద్దాం. అరే ఏమైంది, కరెక్ట్ పోయింది, వచ్చిందిలే. ప్లాస్టిక్స్ వచ్చినాయి ఇప్పుడే, పెట్టబోయింది ఇది. నెట్ స్పీడ్ తగ్గింది, సరిగ్గా కనపడడం లేడు. పిన్ షాట్ పైకి పోతుంది. ఓకే పైకి వస్తుంది. పేపర్ కీస్ అండ్ కాటర్స్. మొత్తంగా పోయిందా ఇది? 84 వచ్చిందా? మనం ఉండేది 40లోనే. వస్తుంది, ఒక్క నిమిషం. అన్న మిస్ అయిపోయింది. ఒక్క నిమిషం. అయిపోయి ఇది ఎవరైనా చెప్పేస్తే ఈరోజు 2 క్లాసులు పెట్టవచ్చు. ఓకే ఒక్క నిమిషం. ఎందుకు మిస్ అయింది ఇది? రెండు అయిపోతుంది. ఒక్క నిమిషం, వచ్చేసిందిలే. సో దీంట్లో ఇది ఈజీ టు యూజ్ అన్నమాట, ఇది చెప్పుకున్నాము. ఇది పుల్లర్. ఇక్కడ మనకు కీలను తీసుకోవడానికి అనుకూలమైనటువంటి పుల్లర్ అనమాట, ఈజీ టు యూజ్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? పార్ట్స్ ఒకసారి గమనిద్దాం. ఇది ఏ, ఇది బి. ఇక్కడ 1 ఇచ్చినాడు, ఇక్కడ 2 ఇచ్చినాడు. సరే చూద్దాం. ఇందులో ఏ అనేది చూపిస్తున్నాడు, 1 అనేది చూపిస్తున్నాడు, 2 అనేది. టర్న్ అంటే తిప్పు వీల్ ఏని తిప్పాలన్నమాట. టు మూవ్ ద జా, ఈ పక్క జా మూవ్ అయ్యేదానికి తిప్పాలా. మళ్ళీ 1వది వచ్చేసి ఈ జా అనేది, ఇక్కడ జా ఉంది కదా, ఈ జా అనేది ముందుకు కదులుతుంది. అప్ ఆర్ డౌన్ సో దట్ దే ఆర్ అలైన్డ్ విత్ ద హౌసింగ్లో కూర్చోడానికి అనుకూలంగా ఈ అలైన్డ్ అంటే దాంట్లో కరెక్ట్గా సెట్ కావడానికి వీటిలను మూవ్ చేసుకోవాలి. దీన్ని తిప్పినప్పుడు ఈ కీవేలో ఇది కరెక్ట్గా కూర్చుంటుంది, ఇది తిప్పినప్పుడు ఇది కీవేలో కరెక్ట్గా కూర్చొని, ఆ షాఫ్ట్లో కరెక్ట్గా కూర్చొని ఈ కీని పట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. టర్న్ విల్ బీ టు ఫిట్ ద సైజ్ ఆఫ్ ద కీ అలాంగ్ 1 ± 1 mm స్పేస్. 1 mm స్పేస్లో, అంటే షాఫ్ట్ మీద కీ ఉన్నప్పుడు
కీని షాఫ్ట్గా అనుకోకుండా కొంచెం పైకి లేపేసి ఈ బి అనేదాన్ని తిప్పుతా పోతా ఉంటే కనుక కీని గట్టిగా పట్టుకుంటుంది అనమాట. టర్న్ విల్ బీ హ్యాండ్ టైట్ టు సెక్యూర్ ద కీ విత్ ద జాస్లో బాగా కరెక్ట్గా కూర్చోవడానికి బి అనే వీల్ను తిప్పాలన్నమాట. దెన్ టర్న్ వీల్ ఏ టు ఎక్స్ట్రాక్ట్ ద కీ పర్పెండిక్యులర్లీ అంటే దానికి సమానంగా పైకి తీసుకురావడానికి ఏను కూడా తిప్పుకుంటా పోవాలన్నమాట. అంటే తిప్పాలి టైట్ కావడానికి కీ వేని పట్టుకోవడానికి. టర్న్ వీల్ ఏ టు మూవ్ ద జాస్ డౌన్. టర్న్ విల్ బీ టు ఓపెన్ ద జా అండ్ ఫ్రీ. ఏని తిప్పుతూ ఉంటే కన్నా అది పట్టుకోవడానికి కిందికి రావడానికి ఉపయోగపడుతుంది. బీని కానీ తిప్పుతూ ఉంటే కన్నా ఓపెన్ కావడానికి ఫ్రీ అయిపోవడానికి ఈ బీ అనేదాన్ని తిప్పుతామన్నమాట. ఇది ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వీల్ కీ పుల్లర్. తర్వాత డైమెన్షన్స్ ఫర్ కీస్ యొక్క డైమెన్షన్స్ ఎట్లా ఉండాలనేది. ఆల్ డైమెన్షన్స్ ఆర్ మిల్లీమీటర్స్. మనం ఎప్పుడు కూడా టెక్నికల్ సైడు కొలతలు చెప్పాలంటే మిల్లీమీటర్లలోనే చెప్తాము. తర్వాత ఇక్కడ బి ఇచ్చినాడు, టాలరెన్స్ ఆన్ బి H9 హెచ్ ఇచ్చినాడు, టాలరెన్స్ ఆన్ హెచ్. ఎస్ ఇచ్చినాడు. ఎస్ అంటే ఏంది చూద్దాం. రేంజ్ ఆఫ్ కీ లెంగ్త్ 1 రేంజ్ ఆఫ్ కీ లెంగ్త్ ఫర్ మిషన్ టూల్స్ ఓన్లీ. మిషన్ టూల్స్ అంటే లేదు మిషన్లు, డ్రిల్లింగ్ మిషన్లు అట్లా దానికి సంబంధించినది. నోట్ కీస్ విత్ బి 4 to 40 ఆర్ మెంట్ ఫర్ మిషన్ టూల్స్ అప్లికేషన్స్ ఆల్సో. మిషన్ టూల్స్లలో ఎక్కువ అంటే లేతులలో, మిల్లింగ్ మిషన్లలో అట్లాంటి దానిలలో 4 mm నుంచి 40 mm సైజ్ వరకు ఈ టేబుల్లో చూసుకోమంటున్నాడు. టాలరెన్స్ వచ్చేసి హెచ్ స్క్వేర్ సెక్షన్, H9 రెక్టాంగులర్ సెక్షన్, H11 ఏమంటున్నాడు టాలరెన్స్ ఆన్ హెచ్ వచ్చేసి మనకు స్క్వేర్ సెక్షను, H9 రెక్టాంగులర్ సెక్షను, H11 అనేది రెక్టాంగులర్ సెక్షను, H9 అనేది స్క్వేర్ సెక్షన్. అంటే హెచ్ అనేది ఏమి చూపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మనకు స్క్వేర్ సెక్షన్ చూపిస్తూ ఉంటుంది. ఇది H9 వచ్చేసి స్క్వేర్ సెక్షను, రెక్టాంగులర్ సెక్షన్ వచ్చేసి H11. అర్థమైంది కదా. సో ఇక్కడ 4 mm ఉన్నటువంటి కీకి టాలరెన్స్ అనేది ఏమి ఇవ్వలేదు ఇక్కడ. అంటే H9 తీసుకోవచ్చు. 5 mmకు 0.03 వచ్చేసి మనకు టాలరెన్స్ ఉంటుంది. 6కు హెచ్లో 6 ఉంది, అంటే 6 మైక్రాన్స్ అనమాట. ఇది 4 mm, 5 mm, 6 mm, 7 mm, 8 mm, 9 mm అట్లా తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి 4, 5, 6, 8, 10, 12, 14 అట్లా తీసుకుంటారు అనమాట. బి అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఏంది ఆడ చెప్పుకున్నాం కదా. సరే ఇక్కడ చూద్దాం ఒకసారి. బ్రెడ్త్ ఇక్కడ హైట్ కీ యొక్క హైటు, ఇక్కడ బ్రెడ్త్ కీ యొక్క బ్రెడ్త్ టైప్ ఏ. ఇది టైప్ బి. ఇక్కడ చూడండి ఈ ఎండ్ వచ్చేసి రేడియస్ ఉంది. ఇక్కడ ఈ ఎండ్లలో ఆ ఎండ్లలో రేడియస్ లేదు. అది టైప్ ఏ. ఇది టైప్ బి. అంటే సేమ్ అదే కీ, సేమ్ ఒకటే రకానికి చెందినటువంటి కీసే. ఇది టైప్ ఏ రేడియస్ ఉండేది, టైప్ బి రేడియస్ లేనిది. అట్లనే టైప్ సిలో వచ్చేసి మనకు ఇక్కడ రేడియస్ ఉంది, కీ హోల్, అది స్క్రూ హోల్ ఉంది. ఇక్కడ ఇట్లాంటి రేడియస్ ఇక్కడ లేదు. కాకపోతే దీనికి రేడియస్ లేదు, స్క్రూ వేసుకోవడానికి డ్రిల్లింగ్, కౌంటర్ సింకింగ్ చేసినటువంటి హోల్ ఉంది. కౌంటర్ సింకింగ్ చేసిన హోల్ దీంట్లో ఉంది, కౌంటర్ సింకింగ్ చేసిన హోల్ దీంట్లో ఉంది. కాకపోతే ఇక్కడ రేడియస్ లేదు, మిగతా అంతా సేమ్. ఇక్కడ వచ్చేసి టైప్ ఏ, టైప్ బి. టైప్ ఎఫ్లో ఏ వచ్చేసి బి వచ్చేసి ఇక్కడ ఇస్తున్నాడు. ఇక్కడ ఈ కీకి రెండు వైపులా కౌంటర్ సింకింగ్ చేసిన హోల్స్ ఉన్నాయి, రెండు దగ్గర. ఇక్కడ రేడియస్ కూడా ఉంది. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే టైప్ ఎఫ్లో కొద్దిగా లెంగ్త్ ఎక్కువ ఉన్నటువంటి కీవే ఇది. దీంట్లో రెండు వైపులా కౌంటర్ సింకింగ్ చేసి మధ్యలో మళ్ళీ ట్యాపింగ్ చేసినటువంటి హోల్ కూడా ఉందన్నమాట. ఇది టైప్ ఎఫ్. తర్వాత టైప్ జీలో వచ్చేసి జస్ట్ మధ్యలో కౌంటర్ సింకింగ్ చేసినటువంటి హోలు. ఇక్కడ హెచ్లో వచ్చేసి రేడియస్ లేకుండా టైప్ హెచ్లో కౌంటర్ సింకింగ్ చేసిన హోల్స్. ఇక్కడ వచ్చేసి మనకు థిక్నెస్లో ఈ ఎండ్ టేపర్ ఉంది అన్నమాట. తర్వాత టైప్ జే వచ్చేసి మనకు సేమ్ అదేకి, కాకపోతే ఇక్కడ కింద బాటంలో డ్రిల్ హోల్ ఉంది అంతే, వేరే ఏం లేదు. సెక్షన్ వ్యూ డ్రిల్ హోల్ మాత్రమే ఉంది కింద. నోట్ టైప్ ఏ, సి అండ్ డి ఆర్ మెంట్ ఫర్ మిషన్ టూల్స్ అప్లికేషన్స్. అంటే
ఏ అనేది, సి అనేది, డి అనేది, అంటే ఇక్కడ ఫస్ట్లో చూసుకున్నాం కదా, ఏ అనేది, సి అనేది, డి అనేది, ఇది డి ఏది లేదు ఇక్కడ, ఏసి అండ్ డి ఏది, జీ ఉంది, జే ఉంది, ఎఫ్ ఉంది, టైప్ ఎఫ్ ఉంది, టైప్ సి ఉంది, టైప్ డి ఉంది. సో ఇక్కడ ఏ, సి, డి అనేటివి ఎక్కువ మిషన్ టూల్స్లలో పడతాయంటాయి. సో అవి ఇక్కడ చెప్పేది. సరే, ఈ టేబుల్ ఏందో ఒకసారి గమనిద్దాం మళ్ళీ. ఇప్పుడు మినిమం, మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి మనకు H9 అనేది మనకు హోల్లో ఉన్నటువంటి టాలరెన్సెస్, అంటే హబ్లో ఉన్నటువంటి టాలరెన్సెస్. 4 mm ఎంత ఉండాలా, 5 mm ఎంత ఉండాలా, 6, 8, 10 mm ఎంత ఉండాలా, 16 mm ఎంత ఉండాలా అనేది. ఇది కూడా అదే. ఇక్కడ హెచ్ వచ్చేసి మనకు ఇది కూడా అదే చూపిస్తుంది. టాలరెన్స్ ఆన్ హెచ్, హబ్లో ఉన్నటువంటి, హోల్లో ఉన్నటువంటి టాలరెన్సెస్ ఇవి. ఎస్ వచ్చేసి షాఫ్ట్కు ఉన్నటువంటి టాలరెన్సెస్. షాఫ్ట్కి వచ్చేసి 0.116 మినిమం, మ్యాక్సిమం ఇచ్చినాడు. తక్కువలో తక్కువ అంటే 16 ఉండాలా, అంటే మైనస్ సైడ్. మ్యాక్సిమం అంటే ప్లస్ సైడ్ 0.25 ఉండాలి 4 mm అయితే. అంటే 116 అంటే ఏంది, 16 అంటే 0.16 కాదు, ఇది 0.016 అనుకోవాలి యాక్చువల్గా. అంటే 0.16 అనేది ఎంత మ్యాక్సిమం అంత ఇవ్వకూడదు, అంత ఇస్తే కానీ టైట్ అవుతుంది పూర్తిగా. మరి ఎట్లన్నా ఇది రేంజ్. తర్వాత 0.25, 0.25, 0.25, 0.4, 0.4 చాలా ఎక్కువ ఇచ్చినాడు. రేంజ్ ఆఫ్ కీ లెంగ్త్, మ్యాక్సిమం లెంగ్త్ వచ్చేసి 8 mm, మ్యాక్సిమం లెంగ్త్ వచ్చేసి 40 mm. అంటే ఎక్కువలో ఎక్కువ 8 mm లెంగ్త్ నుంచి 45 mm లెంగ్త్ వరకు. ఇక్కడ 5 mm ఉన్నటువంటి హబ్లో ఎంత టాలరెన్స్ ఉండాలంటే ఇక్కడ 0.12, 0.56 టాలరెన్స్ అనమాట ఇది. అది కాదు, ఇది ఇక్కడ 10 mm ఉంటే 0.4 ఉండాలా, 0.25 ఉండాలి, అట్లా ఇచ్చాడు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. అర్థమైంది కదా, బాగా అర్థం చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కన్నా ఒకసారి ఫోన్ చేసి చెప్పండి, నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను, ట్రై చేస్తాను. తర్వాత టేబుల్ 2 కూడా ఇచ్చినాడు. డైమెన్షన్స్ ఫర్ కీవేకి డైమెన్షన్స్ ఏ విధంగా ఉండాలని ఇది కూడా ఇచ్చినాడు ఇక్కడ. ఇక్కడ మనం కీవే వచ్చేసి టోటల్ హైట్, అంటే షాఫ్ట్లో కూర్చున్నటువంటి డెప్త్, అట్లనే షాఫ్ట్ పైన ఉన్నటువంటి హైట్. ఇక్కడ T1, T2 అంటే ఇది షాఫ్ట్లో ఉన్నటువంటి థిక్నెస్, షాఫ్ట్ బయట ఉన్నటువంటి థిక్నెస్. ఈ కీవే యొక్క బ్రెడ్త్. ఇక్కడ రౌండ్ ఏం చూపిస్తున్నాడు మరి, ఇక్కడ ఇంకా రౌండ్ పెట్టినాడు. తర్వాత డయామీటర్ T1, డయామీటర్ డి అంటే డయామీటర్ అంటే ఇక్కడ మనకు కీవే యొక్క డెప్త్ కింది భాగం అనమాట. తర్వాత D2 వచ్చేసి టోటల్ డయామీటర్ మీద కీవే కూర్చున్న తర్వాత ఉన్నటువంటి డయామీటర్. డీటెయిల్ ఆఫ్ ఏ అట్లా ఇచ్చినాడు కీవేకి. సో ఇది మనం ఒకరోజు జాగ్రత్తగా గమనించుకోగలిగితే కన్నా మనకు కొంచెం బెటర్ అవుతుంది. కీవేలు అంటే మిల్లింగ్ మిషన్లలో కీవేలు తయారు చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. రేంజ్ ఆఫ్ షాఫ్ట్ డయా 22 mm నుంచి 50 mm వరకు, మళ్ళీ 30 mm నుంచి 58 mm వరకు ఇచ్చినాడు. బ్రెడ్త్, హైట్ ఇచ్చినాడు. ఇక్కడ 8 into 7 బ్రెడ్త్ వచ్చేసి 8 ఉంటే హైట్ వచ్చేసి మనకు 7 ఉంటుంది. అట్లా 10 into 8, 12 into 8, 14 into 9, 16 into 10 అది. తర్వాత టాలరెన్స్ ఆన్ బి అంటే మనకు బ్రెడ్త్లో టాలరెన్స్ ఎంత. రన్నింగ్ ఫిట్, ఒకవేళ అటు ఇటు కదలాలంటే, షాఫ్ట్ మీద హబ్ అటు ఇటు కదలాలంటే రన్నింగ్ ఫిట్ వచ్చేసి మనకు ఇక్కడ షాఫ్ట్ మీద 9 తీసుకోవచ్చు, ఇక్కడ హబ్ మీద D10 తీసుకోవచ్చు. అంటే ఈ టాలరెన్స్ జోన్ అంటే ఇక్కడ ఇచ్చినాడు చూడు, అది ఎంత 9H అనేది ఏంటంటే షాఫ్ట్ మీద వచ్చేసి మనకు 0.036 ఉండొచ్చు. అట్లనే ఈ సైజుకి వచ్చేసరికి 0.43 ఉండొచ్చు. ఇక్కడ D10 హబ్బులో వచ్చేసి మనకు D10 ప్లస్ సైడ్ అనమాట. ఇది కూడా ప్లస్ సైడ్, అంటే కీవేకి ఉండాల్సిన సైజు కంటే ఎక్కువ సైజు, అంటే కీవే యొక్క మ్యాక్సిమం టాలరెన్స్ ఎంత ఉండొచ్చు అన్నమాట. తర్వాత హైట్ డ్రైవ్ ఫిట్, లైట్గా అంటే తోస్తే పోయేటట్టుగా, కొంచెం చిన్నగా హామర్తో కొడితే పోయేటట్టుగా. ఫోర్స్ ఫిట్ అంటే హామర్తో గట్టిగా బలంగా కొడితే పోయేటట్టుగా, లేకపోతే ఇది ఉండే హైడ్రాలిక్ ప్రెషర్ దాంతో ఒత్తుతూ ఉంటే కన్నా అది టైట్గా దిగుతూ ఉంటుంది అన్నమాట. అట్లా దానిలో యొక్క టాలరెన్స్ ఇచ్చినాడు. T1 టాలరెన్స్ ఎంత అనేది ఇచ్చినాడు. తర్వాత T2 టాలరెన్స్ అనేది ఇచ్చినాడు.
టాలరెన్స్ ఆన్ T2 అనేది కూడా ఇచ్చినాడు. తర్వాత రేంజ్ ఆఫ్ షాఫ్ట్ డయాలు మనము ఇక్కడ చూసుకోవచ్చు ఎంత నుంచి ఎంతవరకు అనేది 22 నుంచి 30 వరకు, 30 నుంచి 33 వరకు, 38 నుంచి 44 వరకు, 44 నుంచి 50 వరకు, 50 నుంచి 58 వరకు ఇచ్చినాడు. కీవే ఫ్రమ్ మిషన్ టూల్స్ అప్లికేషన్, మిషన్ టూల్స్లలో ఉపయోగపడేటువంటి కీవేల యొక్క సైజులు కూడా ఇక్కడ చూపించినాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? డియర్ స్టూడెంట్స్, బాగా అర్థం చేసుకోండి. ఇంకా ఏమి ఇచ్చినాడు ఇక్కడ, ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ఆఫ్ జిబేడి కీ అండ్ కీవేస్. సో ఇక్కడ ఈ జిబేడి కీ యొక్క డైమెన్షన్స్ కూడా ఇచ్చినాడు. ఇది మీరు బాగా ఊరికే చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ బ్రెడ్త్ ఇచ్చినాడు, దాని యొక్క టాలరెన్స్ ఇచ్చినాడు. ఇక్కడ హైట్ ఇచ్చినాడు, దాని యొక్క టాలరెన్స్ ఇచ్చినాడు. ఇక్కడ ఎస్ అంటే ఏంది, ఎస్ అంటే మనకు ఇక్కడ ఏమైనా చూపించిందా, బ్రెడ్త్, హైటు, సెక్షన్, రెక్టాంగులర్ సెక్షనా క్రాస్ సెక్షన్ అనేది, రేంజ్ ఆఫ్ ద కీ లెంగ్త్ 1, హైటు అంటే కీ యొక్క రేంజ్ ఎంత, లెంగ్త్లో ఎంత సైజు మనం చేసుకోవాలనేది ఇక్కడ చూపించాను అన్నమాట. తర్వాత వచ్చేసి డీటెయిల్ ఆఫ్ కీవే అండ్ కీవేలకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినాడు. ఇవి కూడా మీరు చూసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక ఫోన్ చేసి అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. తర్వాత వచ్చేసి మనకు ఈ రోజుకు ఈ క్లాస్ మొత్తం కంప్లీట్ చేస్తున్నా. వీటికి బాగా చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ మనకు స్పెషల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. బాగా అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెక్ చూసుకోమని చెప్పండి. ఓకే.